కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోందండి. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో దాదాపు 25 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా 100 రోజుల్లో 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాల అమలుపై దృష్టి పెట్టి ఈ రేషన్ కార్డులను కొంత నిర్లక్ష్యం చేయడం అనేది జరిగింది. తాజాగా లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియకు దాదాపుగా 3 నెలల పాటు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కాగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి మనకు తాజా సమాచారం అయితే అందుతుందండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, ఏ సమాచారమైనా తాజా సమాచారం వచ్చిన వెంటనే నేను మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. ఇలాంటి సమాచారం కావాలి అనుకుంటే మీరు ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే రాష్ట్రంలో మే 13వ తేదీన లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆపై జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ అనేది జరగనుంది. దాంతో ఎలక్షన్ కోడ్ అనేది ముగిసిపోతుంది. ఆ వెంటనే రేషన్ కార్డు ప్రక్రియ చేపట్టి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోందండి. ఈ మేరకు జూన్ నెలాఖరులో పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు నిర్వహించాలని, అంతకు ముందుగానే కొత్తగా రేషన్ కార్డులు లబ్ధిదారులు గుర్తించి వారికి మంజూరు చేసినట్లయితే వారు 6 గ్యారెంటీ పథకాలకు అప్లై చేసుకుని ఆ 6 గ్యారెంటీ పథకాలు కూడా లబ్ధిదారులుగా చేసి ఆపై లోకల్ బాడీ ఎలక్షన్ లో గెలవాలి అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా తెలుస్తోందండి. ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమంలో ఎవరైతే రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటారో అలాంటి వారి ఇంటికి డోర్ టు డోర్ అధికారులు వెళ్లి ఎంక్వైరీ చేయనున్నారు. లబ్ధిదారుడు రేషన్ కార్డుకు అర్హుడేనా అని చెప్పి అధికారులు అయితే ఎంక్వైరీ చేయనున్నారండి. ఒకవేళ లబ్ధిదారుడు అర్హుడే అయినట్టయితే అలాంటి వారి కుటుంబ సభ్యుల ప్రూఫ్ ఫోటోని అధికారులు తీసుకుని ఆ ఫోటోతో కొత్త రేషన్ కార్డుని అయితే లబ్ధిదారుడికి అందజేస్తారు. ఇలా కొత్త రేషన్ కార్డు వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు కూడా వీరు ఆటోమేటిక్ గా లబ్ధిదారులు అవుతారు. కనుక ఈ కొత్త రేషన్ కార్డుదారులు కూడా ఈ 6 గ్యారెంటీ పథకాలను అప్లై చేసుకుని వారు లబ్ధి పొందే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ముగిసిన వెంటనే ఈ రేషన్ కార్డులకు సంబంధించి త్వరితగతిన ఎంక్వైరీ చేసి లబ్ధిదారులకైతే గుర్తించి రేషన్ కార్డులను అయితే ప్రభుత్వం ఇవ్వనుందండి. ఆ వెంటనే ప్రజాపాలన కార్యక్రమాన్ని మరోసారి చేపట్టి ఈ లబ్ధిదారుల నుంచి 6 గ్యారెంటీ పథకాలకు అప్లికేషన్ తీసుకోనుంది. ఆపై జూన్ నెలాఖరులో లోకల్ బాడీ ఎన్నికలు కూడా నిర్వహించి స్థానిక సంస్థల్లో కూడా ప్రజాప్రతినిధులను ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని అయితే పటిష్టం చేసి తద్వారా గ్రామ స్థాయిలో ఉన్న లబ్ధిదారులు కూడా ఈ 6 గ్యారెంటీ పథకాలను అందించే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎప్పటి నుంచో రేషన్ కార్డుకు అప్లై చేసుకుని రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఇదొక మంచి శుభవార్తనే చెప్పవచ్చు.